ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవపరసమేక్షలు స్వాగతం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమ 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం మే నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైన సూచనలు. ఈ ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు 2వ తారీఖు జరుగుతాయి. లెవెటీల కష్టం వస్తుంది చూడండి. అలాగే మరొక సూచన ఏమిటంటే, వ్యక్తిగత జాతక పరిశీలన కోసం ఫోన్లో మాట్లాడాలనుకున్న వాళ్ళు ప్రతిరోజు మధ్యాహ్నం 3 తర్వాత ఫోన్ చేయవచ్చు. వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే శనివారం కానీ ఆదివారం కానీ కలుస్తాను. ఆ 2 రోజులు అందరినీ కలుస్తాను. శుక్రవారం ఫోన్ చేసి మధ్యాహ్నం 3 తర్వాత అపాయింట్మెంట్ తీసుకోండి. శని ఆదివారం 2 రోజులు కూడా వ్యక్తిగతంగా కలవచ్చు. సోమవారం శుక్రవారం దాకా కేవలం ఫోన్లోనే మాట్లాడతాను, గమనించండి. ఈ 15 రోజులు ఎలా ఉండదో చూద్దాం. స్ట్రెంగ్త్ కార్డు తీసుకుందాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ కార్డు తీసుకుందాం. 4 ఆఫ్ పెంటికల్స్. డబ్బు సంపాదించడం, డబ్బు దాచడం, డబ్బు ఖర్చు పెట్టడం 3 కూడా ఒక్కొక్క ఆర్ట్. డబ్బు ఖర్చు పెట్టడం కూడా ఒక ఆర్టే, డబ్బు దాచడం కూడా ఒక ఆర్టే. ఈ సమయంలో డబ్బు దాచడం అనేది మీకు అవసరం. దుర్వినియోగం చేయకుండా డబ్బును దుర్వినియోగం చేయవద్దు. డబ్బును దాచడం అనే వ్యసనాన్ని అలవాటు చేసుకోవాలి. అనవసరం ఖర్చులు చేయవద్దు. వచ్చిన అవకాశాలు వదులుకోవద్దు. మీ పని మీద దృష్టి పెట్టండి. పరిస్థితుల్ని వ్యతిరేకత తగ్గించుకునే ప్రయత్నం, మీ మీద సమాజం వ్యతిరేకత తగ్గాలి. అలాగే సమాజం పట్ల మీ దృక్కోణం మారాలి. సమాజాన్ని కొత్తగా చూడడం అలవాటు చేసుకోవాలి. మీరు సమాజాన్ని కొత్తగా చూడాలి. మనిషి ఇంత ముందర ఎలాగున్నారు, ఇప్పుడు ఎలాగున్నారు, ఎందుకు ఇలా ఉన్నారు, ఎందుకు ఇలా ఉంటున్నారు, అన్ని రకాలుగా ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మొదటి వారంతో మౌనాన్ని ఆశ్రయించండి. ఎవరి విషయాలు తలదూర్చొద్దు. ఎవరికి సలహాలు చెప్పొద్దు. అందరినీ సలహాలు అడగద్దు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ 9 ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ పేజ్ ఆఫ్ పెంటికల్స్, ఫ్యూచర్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. పర్వాలేదు. మీ పాస్ట్లో కొంత స్తబ్దత, ఓ తెలియనటువంటి ఒక అయోమయ స్థితి, ఎలాంటి పాజిటివ్గా లేకుండా ఏం చేయలేని పరిస్థితి, నిస్సహాయ స్థితి కొంత. ప్రస్తుతానికి వస్తే కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. ఆస్తులు కొనాలి, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఏం చేయాలి, యంగ్ ఎనర్జెటిక్గా కొత్తగా ఆలోచించాలి. మనం కాకపోతే ఇంకెవరు చేస్తారు ఈ పని, మనం చేయగలం అని ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తూ ఉంటారు. అయితే మొదటి వారం మాత్రం కొంత స్తబ్దంగా ఉంటుంది. శక్తి కూడగట్టుకుంటే 2వ వారం బాగుంటుంది. ఫ్యూచర్ కార్డులో ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఉంది. అకస్మాత్తుగా లాభాలు వస్తాయి. ఇన్వెస్ట్మెంట్ లాంచ్ చేసే అవకాశము, భూగృహ వాహన లాభాలు కనబడుతున్నాయి. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ది వరల్డ్, సామాజికంగా పేజ్ ఆఫ్ సోర్ట్స్. కుటుంబపరంగా బాగుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్లో అన్యోన్యత ఉంటుంది, బాగుంటుంది. సమస్యలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి. ఏవేలాగున్నా కానీ కలిసిమెలిసి ఉంటారు. అందరినీ కలుపుతారు, కలుపుకుంటారు, మీరు కలుస్తారు అందరితోటి. సామాజికంగా కొంత చికాకులు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే మీ ఆలోచన విధానం కూడా కొంత మారాలి. నేను అనుకుందే రైటు, నేను అనుకుందే చేయాలి అని అనుకోకుండా, మనుషులు ఎలా ఉంటారంటే చెప్పే చేరు చేసేది చెప్పరు. మీరు కూడా అలాగే ఉండాలి. ఒక్కొక్కసారి చేసేది చెప్పకూడదు, చెప్పేది చేయకూడదు. మైండ్ ఓపెన్గా మీకు మీ విషయంలో మీకు మైండ్ ఓపెన్ పెట్టుకోవాలి. సమాజం విషయంలో మైండ్ ఓపెన్ పెట్టకూడదు. రేపు ప్రోగ్రామ్ ఏంటి అని ఎవరిని అడిగారు అనుకోండి, నేను ఖాళీ అన్నారు అనుకోండి, బయటకు వెళ్దాం బాదంటారు. ఎవరిని మిమ్మల్ని రేపు నీ ప్రోగ్రామ్ ఏంటి అని అడగాలి. నేను ఖాళీ అంటే ఇది నా పని ఉందని చెప్పాలి తప్ప అవతల వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుని మీరు సమాధానం చెప్పే విధానం చూసుకోవాలి. ఆ రకంగా ఉంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది 15 రోజులు కూడా. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? కింగ్ ఆఫ్ సోర్ట్స్. సామాన్యంగా ఉంటుంది. వచ్చిన అవకాశం వదులుకోవద్దు. వచ్చిన అవకాశం లేకుండా వదులుకోవద్దు. సామాన్యంగా ఉండదు, పర్వాలేదు. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 9 ఆఫ్ పెంటికల్స్. గట్టిగా ప్రయత్నం చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంది. 10వ తారీఖు తర్వాత 2వ వారం ఏదైనా ఉద్యోగం మంచి ఆఫర్ వచ్చే అవకాశం కనబడుతుంది. కొంత స్తబ్దంగా ఉండదు అప్పటిదాకా కూడా. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది?
10 ఆఫ్ పెంటికల్స్, అన్ని రకాల వ్యాపారాల వాడికి బాగుంటుంది. ముఖ్యంగా ఫ్యామిలీ పరమైన బిజినెస్లు అంటే అందములు, తండ్రి కొడుకు కలిసి చేసే వ్యాపారాలు ఏవైతే ఉంటాయో వాటిలో వృద్ధి శాతం ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? మెజిషియన్, ఊహించని లాభం వస్తుంది, ఊహించని బెనిఫిట్ వస్తుంది, బాగుంటుంది. ఆర్థికంగా చాలా కలిసి పెండింగ్ ఉన్నది పని పూర్తి అవుతుంది. ఏదైనా సేల్ పెట్టారు, ఏదైనా మొండి బాకీ రావాలి, చిట్టుపాడారు, డబ్బులు రావట్లేదు, ఇది సడన్గా డబ్బు వస్తుంది, బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? హీరోఫెంట్, బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఏం లేవు, పర్వాలేదు. ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? చారియట్, ఓ తెలియని స్తబ్దత, చికాకు ఎదుర్కొంటూ ఉంటారు. అయోమయంగా ఉంటుంది. ఆ స్తబ్దత నుంచి ఎలా బయటపడాలని అర్థం కాక చికాకుగా ఉంటుంది. మీరు అన్నీ చేయాలి సిస్టమేటిక్గా మీరు ఆలోచిస్తూ ఉంటారు, కానీ పరిస్థితులు అనుకూలంగా రావు. మనుషుల వాళ్ళ మనస్తత్వాల అర్థం చేసుకునేసరికే టైం అయిపోతూ ఉంటుంది, పుణ్యకాలం అయిపోతుంది. మీరు ఎవరి మీద ఆధారపడిన మీ పని మీరు చేసుకెళ్ళండి, బాగుంటుంది. రెండో వారం బాగుంటుంది, మొదటి వారం అనేది స్తబ్దత కొనసాగుతుంది. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 3 ఆఫ్ కప్స్, ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 7 ఆఫ్ పెంటికల్స్, వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 2 ఆఫ్ కప్స్, సంతానపరంగా ఎలా ఉంటుంది? హెర్మిట్, విద్యార్థి పిల్లలకి ఎలాగ ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్, మగవారు బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. గెట్ టుగెదర్లు ఉంటాయి, ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉంటాయి, పెళ్లి సంబంధాలు ప్రస్తావనలు లాంటివి ఉంటాయి, విందులు వినోదాలు ఉంటాయి, అన్ని రకాలుగా చాలా బాగుంటుంది. పట్టింది బంగారులాగా ఉంటుంది. కొన్ని చికాకుల సమస్యలు అంతర్లీనంగా ఉన్నప్పటికి కూడా మొత్తం ఓవరాల్గా చాలా చాలా బాగుంటుంది. ఆడవారికి సంబంధించి మొదటి వారం అంతకు నిస్తేజంగా ఉంటుంది. మీరు ఏదో చేయాలనుకుంటే ఏదో అవుతూ ఉంటుంది. టైంకి తిండి దొరకదు, శరీర శ్రమ, అనవసరం శ్రమ, సహాయం చేస్తే తిట్లు తినడం, సలహాలు ఇచ్చి తిట్లు తినడం, ఇలాగ చెబితే నీకు ఎందుకంటారు, చెప్పపోతే తలపోక నువ్వు చెప్పలేదు మాకు అంటారు. అందుకని ఈ రకంగా ఇబ్బంది ఉంటుంది. మౌనాన్ని ఆశ్రయించండి మొదటి వారం అంతా కూడా. వైవాహిక జీవితం పర్వాలేదు, ఇబ్బంది ఏమి ఉండదు. కొంత మగవాళ్ళ డామినేషన్ కొంత ఎక్కువ ఉంటుంది వైవాహిక జీవితంలో. మీరు ఈ కర్కటక శ్రీ ఆడవారైతే మీ శ్రీవారు కొంత డామినేషన్ ఉంది, మీరు మగవారితో మీరే మీ శ్రీమతిని డామినేషన్ చేస్తారు. సంతానపరంగా బాగుంటుంది, సంతానం మంచి వృద్ధి కలుగుతుంది, ఆర్థికంగా లాభాలు కలుగుతాయి, పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, బాగుంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. విద్యార్థుల పిల్లలు కూడా కలిసి వస్తుంది. ఆగిపోయిన పనులు మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి, పనులు పూర్తవుతూ ఉంటాయి. కొత్త ఉద్యోగాలు, కొత్త ఫ్రెండ్స్, కొత్త స్నేహితులు, కొత్త వాతావరణం అంతా కూడా బాగుంటుంది. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే పునరుస్ వాళ్ళకి ఎలా ఉంటుంది? 4 పాదం వాళ్ళకి. 6 ఆఫ్ కప్స్, పుష్యం వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ సోర్ట్స్, ఆశ్లేష వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ సోర్ట్స్. నేను చెప్పిన ఇబ్బందులు కూడా పునరుస్ వాళ్ళకి ఉన్నాయి. కొంత అనవసరం విషయాలు తలదూర్చడము, మీ విషయాలు వేరే వాళ్ళు తలదూర్చడము, మాటలు పడటము, ఇలాంటివి అనేక రకాలుగా ఉంటాయి. కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయాలి. పని అవ్వాలి అనుకోవడం తప్పు కాదు, కానీ ఎలాగైనా పని చేయాలనుకోవడం తప్పు. పని చేసే క్రమంలో పొరపాట్లు చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. రెండో వారం బాగుంటుంది, మొదటి వారంతో చికాగా ఉంటుంది. పుష్యం మళ్ళీ బాగుంటుంది, సక్సెస్ వస్తుంది, మీకు అనుకున్న పనులు పూర్తవుతాయి. ఖచ్చితంగా పిన్ పాయింట్ మీరు అనుకుని మీరు చేయగలుగుతారు. ఆశ్లేష వాళ్ళకి కూడా మంచి శుభవార్తలు వింటారు. ఏమైనా ఫారిన్ ట్రావెలింగ్ లాంటివి ఏమైనా ఉన్నాయా, అవన్నీ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ఇల్లు, కొత్త ఉద్యోగము, పెళ్లి సంబంధం సెటిల్ అవ్వడాలు, ఇలాంటివి అనేక రకాల శుభకార్యాలు జరిగే అవకాశం కనబడుతుంది. జీవితంలో మంచి బలమైన స్థిరమైన మార్పులు పుష్యం వాళ్ళకి ఆశ్లేష వాళ్ళకి కనబడతాయి 15 రోజుల్లో కూడా. పరిహారం ఏం చేయాలి? పునరుస్ వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 5 ఆఫ్ పెంటికల్స్, శివారాధన చేసుకోండి, రుద్ర దశాక్షరి జపం చేసుకోండి. పుష్యం మళ్ళీ ఏం చేయాలి? 3 ఆఫ్ పెంటికల్స్, ఓం నమః చండికాయ నమః, ఓం నమశ్చండికాయ నమః మంత్రం జపం చేసుకోండి, లేదా దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. ఆశ్లేష వాళ్ళు ఏం చేయాలి? ఏస్ ఆఫ్ కప్స్, కనకధార స్తోత్రం చదువుకోండి, లక్ష్మీ మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. ఈ పరిహారం సామూహికంగా జరిగి లైట్ కలర్ చూడండి, మీకు శుభం భూయాత్.